చేయాల్సి వస్తుంది. నీళ్ళు కారుతున్నాయి, అవంతా వాటరే కదరా. హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు కొండపోడుకు అయితే మేము వెళ్తున్నాము. నేచురల్గా పండించినటువంటి దోసకాయలను అయితే తినడానికి వెళ్తున్నాము. ఒకవేళ దోసకాయలు ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకైతే వీడియోలో చూపిస్తాము. ఫ్రెండ్స్, ఆ రెండు కొండలు కనిపిస్తున్నాయా? ఆ రెండు కొండలు కూడా ఒడిశా ఆంధ్ర డిస్ప్యూట్ ఏరియా మాకు కొట్టియా గంజాభద్ర గ్రామాలలోనే ఉన్నాయి. అవి ఎక్కువ మైనింగ్తో కూడినటువంటి కొండలు అన్నమాట. అందుకే ఒడిశా ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఎక్కువ గొడవ పడుతూనే ఉంటాయి. మా గంజాబాద్ విలేజ్లోనైతే ఒకే ఒక తాటి చెట్టు ఉంది. పూర్వకాలం నుంచి చూస్తున్నారు కదా, ఇది మా విలేజ్ అవతల కొట్టియా ఉంది. కొట్టియా నుంచి అలాగ వచ్చేసరికి ఎక్కువ గంజాభద్ర వస్తుంది. ఎక్కువ గంజాభద్ర నుంచి డైరెక్ట్గా దేవమలి. ఎవరైనా సరే దేవమలి కానీ కొట్టియా కానీ రావాలనుకుంటే మాత్రం మా ఛానల్ని మాత్రం ఫాలో అవ్వండి. ఎందుకంటే మేము దగ్గరలో ఉంటాం కాబట్టి
అందుబాటులో ఉంటాం కాబట్టి మీకైతే తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం. ఓకే అండి. బద్దలు అయితే చేస్తున్నారు. నేను కూడా తింటున్నాను, పర్వాలేదు, తీపిగా పుల్ల పుల్లగా ఉంది. మామూలుగా లేదు. మా వాళ్ళు ఇంకా 3-4 వస్తామన్నారు ఈరోజు. అలా వెళ్ళి సరదాగా ఒక వీడియో చేసుకుని వచ్చేద్దాంరా, ట్రై చేద్దాం అనేసి వచ్చేసాం మేమైతే. ఒకటే తినలేకపోతున్నాను నేనైతే. మా బన్నీ బ్రో అయితే సైలెంట్ తినేస్తూ ఉన్నాడు, అసలు ఏం మాట్లాడట్లేదు. మా వాళ్ళైతే తినడం ఆపట్లేదు. చాలా రుచిగా ఉంది, పుల్లగా ఉంది, తీయగా ఉంది అంటున్నారు. ఒక్కటి తిని ఇంకొకటి తింటున్నారు, భలేగా ఉంది అంటున్నారు. ఇప్పుడు పెద్దది బద్దలు చేయాలనుకుంటున్నారు అనమాట. అది కూడా చేయి బాస, అది కూడా తిని చూద్దాం. కత్తులు లేకపోతే చూడండి అలా చేయాల్సి వస్తుంది. వావ్, నీళ్ళు కారుతున్నాయి. అదంతా వాటరే కదరా. మనం ఆదివాసులం కాబట్టి మన కత్తిలు అవసరం లేదు, కర్రలే, రాయిలే మన కత్తి. మా బ్రో అయితే ఒక ముక్క తీసాడు. వావ్, ఇదిగో నాకు కూడా పెద్ద ముక్క ఇరిపారు. మా జాని బ్రో అయితే ఇప్పుడు తినేయడమే గట్టిగా. చూడండి, దోసకాయలు చాలా రకాలు ఉన్నాయి. చిన్న చిన్న దోసకాయలు కూడా ఉంటాయి. మన ఆంధ్రలో చూసినట్లయితే కొద్దిగా చిన్నవి అనమాట. అవి అంటే ఇంత పెద్ద పెద్దవిగా ఉండవు. ఇవి మా ట్రైబల్లో చూసినట్లయితే మా ఏజెన్సీలో కొన్ని డిఫరెన్స్ కలర్స్ ఉంటాయి. అంటే సేమ్ కలర్స్ అనుకో పెద్దవైతే, అంతగా ఆంధ్రలాగా చిన్నవి కాదు, అంటే చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. వీటికన్నా పెద్దవి ఇంకా ఉంటాయి. ఇవైతే కొద్దిగా చిన్నవే, ఇంకా పెద్దవి అవ్వలేదు. కాకపోతే కొన్ని పండిపోయాయి అంతే, అంటే పెద్దవి అయిపోయాయి అన్నమాట. మన ఆంధ్రలో చూసినట్లయితే కొద్దిగా చిన్నవి ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. అవి కూడా లేతగా ఉండేవి అయితే ఇంకా బాగుండు. మాకు స్టాండర్డ్ లేదు కాబట్టి ఒక చేయితోని ఫోన్ పట్టుకొని ఒక చేయితో తినడం. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే దోసకాయ తృప్తిగా తిన్నాం. తిని మేమైతే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. డాడీ వాళ్ళైతే పోడు దగ్గర ఆరబెట్టిన సోలు ఉంది, వర్షం కూడా వస్తుంది, ఇంటికి తీసుకొచ్చేయమన్నారు. మేము ఇప్పుడు వెళ్ళి ఎలా తీసుకొని వస్తామో మేము మీకు వీడియోలో చూపిస్తాం.
తన్నాం సార్. మా మమ్మీ అయితే మోసుకొని వెళ్ళిపోతుంది సోలు మూట. దగ్గర అయితే వచ్చాను. చూపించరా కందులు ఇవి. అబ్బా చాలా బాగున్నాయిరా. చిన్న చిన్నవి అయ్యాయి. ఇంకా ఇవి టైం వస్తుంది కదా అవుతాయి. ఇంకా చూడండి గాయస్, ఫ్రెండ్స్ చూడండి, కందులు అయితే ఇంకా చిన్నవి అయ్యాయి, అవుతున్నాయి ఇంకా. చూడండి ఫ్రెండ్స్, ఎండబెట్టిన సోలును అయితే ఈ విధంగా మేమైతే బస్తాలో ప్యాకింగ్ చేస్తున్నాం. చూసారా సోలు ఎలా ఉంది? ఎవరికైనా కావాలంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మర్చిపోకండి. ప్యాకింగ్ చేయడం అయితే అయిపోయింది గైస్. చూడండి, మా వాళ్ళు అయితే తాడులు తీసుకొని తాడులతోనైతే కడుతున్నారు. చూసారా ఎలా కడుతుండ్రు? మిగిలి ఉంటాయి కదా తాడులేమో కట్ చేస్తున్నారు. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయస్. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం కొట్యా ట్రైబల్ కల్చర్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.